హాయ్ టు ఆల్. ఈ ఆప్త వాజపేయం అనే మహాయాగ యొక్క ముఖ్య ఉద్దేశం 108 చోట్ల ఈ యాగాన్ని విజయవంతం చేయడం. యాగం ముందు రోజు వర్షం వచ్చినప్పుడు శివలింగం మాదిరిగా ఈ వీడియోలో చూసినటువంటి కట్టినటువంటి డెకరేషన్కి శివలింగం మాదిరిగా శివుని యొక్క ఆకారం కనబడింది. ఈ ఆప్తవాజపేయం మహాయాగ యొక్క సంకల్పించిన శ్రీ ఉమారామలింగేశ్వర ట్రస్ట్ నేలమూరి ఆరవారి ఆధ్వర్యంలో మనకు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలెంగిలో 80వ ఆప్తవాజపేయం జరుగుతుంది. ఈ మహాయాగంలో 108 చోట్ల చేసి ఆ యాగం నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని సూర్య భగవాన స్వామికి అర్పించడం జరుగుతుంది. ఈ యాగం కంచి శంకరాచార్య శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారి దివ్య అనుగ్రహంతో మనకు జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే కోటి కుంకుమ పూజ జరిపించడం, అదేవిధంగా నిత్యం సూర్య నమస్కారాలు చేయడం, సాయంత్రం 4 గంటలకు మన్య పాశుపద రుద్రహోమం చేయడం, చండీ హోమం, లక్ష్మీ గణపతి అవాహిత దేవహోమాలు, వాస్తు హోమాలు, అదేవిధంగా ప్రతిరోజు కూడా సాయంత్రం 7 గంటలకు రాత్రి మనకు శివ కళ్యాణం అనేటటువంటిది జరుగుతుంది. ఆఖరి రోజున భక్తులకు ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ కూడా పుత్రకామేష్టి యాగంతో పాటుగా అన్నదానాన్ని చేస్తారు. ఈ ఆప్తవాజపేయం అనే యాగం సకల విశ్వశాంతికి, సమస్త జీవరాశి మరియు ప్రజాహితమును కాంక్షిస్తూ నిర్వహిస్తున్నారు. అత్యంత అరుదుగా జరిగే ఈ మహోన్నత ఆప్తవాజపేయ యాగాన్ని ఎక్కడ జరిగినా కూడా మనం వారికి సహకరించి ఆ యాగం యొక్క పుణ్య ఫలాన్ని అందుకోవాలి. అయితే నేలమూరులోని జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ గారు శ్రీ ఉమారామలింగేశ్వర వేద పాఠశాల నేలమూరు పెనుమంట్ర మండలం పశ్చిమ గోదావరి నందు ఈ ఆప్తవాజపేయం అనేటటువంటిది యాగం యొక్క మహాసంకల్పాన్ని పూనుకుని ఎంతో ద్రవ్యాన్ని శ్రవించి ఆయన నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే పాలంగిలో 80వ ఆప్తవాజపేయం అనే యాగాన్ని నిర్వహించారు. నిత్యం చుట్టుపక్కల ఎందరో భక్తులు విచ్చేసి ఈ మహాయాగం యొక్క నిత్యం జరిగే ఈ మహాయాగం యొక్క విశేషాలు, పూజలు, సూర్య నమస్కారాలు తిలకించడంతో భక్తులు పరవశం చెందుతున్నారు. ఈ మహాయాగంను చాలా నియమ నిశ్చిష్టలతో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మహాయాగ జ్ఞానులు ఈ మహాయాగాన్ని జరిపిస్తారు. ఈ యాగాన్ని శుభం, క్షేమం మరియు లాభంగా మనకు జరిపివ్వడంతో పాటు భవిష్యత్తులో ఎటువంటి వ్యాధులు కూడా మనకు రాకుండా ధన్వంతరి పాశుపతాభిషేకం, చండీ పారాయణం, మహాలింగార్చన మరియు నిత్య దీప అలంకారంతో పాటుగా కోటి దీపోత్సవంను
ఈ యాగం నందు జరిపిస్తారు. ముఖ్యంగా ఈ యాగములో స్వయంగా ఇక్కడ ఇచ్చేటటువంటి యాగం జరిపించేటటువంటి వారు ఈ యాగం నుంచి ఉద్భవించేటటువంటి శక్తిని ఆ సూర్య భగవానుడికి అర్పించడం జరుగుతుంది. అయితే ఈ యాగం నందు జాతకరీత్యా వివాహ ప్రతిబంధక దోషకాలు ఏమన్నా ఉంటే ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు ఈ యాగంలో పాల్గొంటే అటువంటి తొలగి జ్ఞానప్రాప్తి కొరకు మరియు పరమశాంతి అనేటటువంటిది భక్తులకు లభిస్తుంది. మనకు అనుగ్రహ ప్రాప్తి దొరకడమే కాకుండా సుఖశాంతులతో జీవించడానికి ఈ మహాలింగార్చన అనేటటువంటిది మనం గొప్ప వరముగా మనం భావించవచ్చు. ఈ ఆప్తవాజపేయం మనం శరద్ వాజపేయం అనేటువంటిది ఇక్కడ మనకు జరిగినది. థ్యాంక్స్ ఫర్ వాచ్.